వ్యాప్తంగా ఇవాల్టి నుంచి భానుడి భగభగలతో ఎండలు మండిపోనున్నాయి. 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇక రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే రేపటి నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపటి నుంచి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది, ఇంకా రేపటి నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఈ మార్చి ఏప్రిల్ మే వేసవి సమయంలో మనకి మార్చి ఫస్ట్ 2 వీక్స్లో టెంపరేచర్స్ యాక్చువల్గా బాగా రైజ్ చేయడం జరిగింది. 14-15 తారీఖుల నాటికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు పైబడి టెంపరేచర్ రికార్డ్ అయ్యాయి. అటు తర్వాత మనకి మార్చి 16వ తారీఖు నుంచి ఇంచుమించుగా ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ వివిధ ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులు ఈదురుగాలు వడగళ్ల వానలు ఇట్లా ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి వాతావరణం ఇంచుమించు 3 వారాల వరకు కూడా కొనసాగడం వల్ల మనకి టెంపరేచర్లు తర్వాత మనకి నార్మల్ టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువగానే ఇంతవరకు కొనసాగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉరుములు మెరుపులు జల్లుల పరిస్థితి కొద్దిగా పూర్తిగా అది వీకెన్ అయిపోవడం వల్ల రాగల 4-5 రోజుల్లో టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంది. సో తదనుగుణంగా మనం వార్నింగ్స్ కూడా పెట్టడం జరిగిందండి. పూర్తిగా అంటే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? 45 అట్లా దాటితే వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి నిన్నటి టెంపరేచర్లు కూడా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి సాధారణ టెంపరేచర్ల కంటే ఇంకా 1 డిగ్రీ తక్కువగానే ఉన్నాము. అంటే 36 నుంచి 39 డిగ్రీల వరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఇవి నార్మల్ మన ఏప్రిల్ టెంపరేచర్ల కంటే 1 డిగ్రీ తక్కువగా ఉంది. అయితే రానున్న 2-3 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీలు పెరిగినప్పటికీ కూడా మన హీట్ వేవ్ అంటే 40 డిగ్రీల పైబడి ఉండడము ప్లస్ నార్మల్ కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టయితే మనం హీట్ వేవ్ ప్రకటిస్తాము. అయితే ప్రస్తుతం హీట్ వేవ్ స్థాయికి చేరుకునే అవకాశం లేనప్పటికీ వివిధ ప్రాంతాల్లో మనకి 41 డిగ్రీలు దాటి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు చూసినట్టయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 36 నుంచి 40 డిగ్రీల లోపులోనే మనకి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంటుంది. రేపు చూసుకుంటే మనకి ఇటు తూర్పు జిల్లాలు భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మం జిల్లా అలాగే రాయలసీమకు ఆనుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాలు కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఎల్లుండి మళ్ళీ నార్త్ తెలంగాణలోని మరి ఒక 3 జిల్లాలు కూడా ఇందులో కలిసే అవకాశం ఉంది. మనకి 5th డేకి వచ్చినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు, మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ నగరంలో మనకి ప్రస్తుతం 37 నుంచి 38, 38.5 డిగ్రీల మధ్యలో వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. రాగల 4-5 రోజుల్లో మరొక 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఇంచుమించు 38 నుంచి 40 డిగ్రీల లోపులోనే మనకి రాగల 4-5 రోజుల్లో హైదరాబాద్ లో టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఇక ఇవాల్టి నుంచి కూడా చూసుకుంటే క్రమంగా ఈ 5 రోజుల పాటు కూడా పూర్తిగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇక రేపటి నుంచి కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఏదైతే టెంపరేచర్స్ ఉన్నాయో వాటికంటే కూడా 2-3 డిగ్రీలు ఎక్కువ కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడక్కడ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 38, 39 వరకు సాగుతున్నవి. రేపు 44, 45 వరకు కూడా సాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా తెలియజేయడంతో కూడా పూర్తిగా కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.